వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కులను శిల్ప చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా పొదుపు మహిళలకు అందజేశారు. శ్రీశైలం మండలం సున్నిపెంటలోని సచివాలయం 2 సమీపంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పొదుపు సిబ్బంది ఆధ్వర్యంలో రుణమాఫీ చెక్కులను శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి చేతుల మీదుగా పొదుపు మహిళలకు చెక్కులను అందజేశారు. పొదుపు మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండలంలో 333 గ్రూపులు 3136 సభ్యులకు గాను 1,80,04,110 రూపాయలు రుణమాఫీ అయినట్లు ఏరియా కోఆర్డినేటర్ పుల్లయ్య, శ్రీశైలం మండలం ఏపీఎం శివ చిన్నరాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ మేనేజర్ రాజశేఖర్, ఆంధ్రప్రగతి బ్యాంక్ మేనేజర్ బ్రహ్మయ్య, వైకాపా నాయకులు భువనేశ్వర్ రెడ్డి, భరత్ రెడ్డి, రజాక్, గుండయ్య యాదవ్, మహమ్మద్ కాసిం, పాపారావు, గౌస్ మొహద్దీన్, పొదుపు మహిళలు పాల్గొన్నారు. ఒక సైనికుడే మనమే, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు చేయబెట్టు తెచ్చు రైట్. ఆసరా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పుల్లయ్య గారికి, ఏపీఎం గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి మా ఇంటి ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాసేపు ఆ ఇసుక మీద కూర్చుంటారు, కొద్దిసేపు నోరు ఆపితే నా నోరు పనిచేస్తుంది. చప్పట్లు బాగా గట్టిగా కొట్టాలి. ఇసుక మీద వ్యవహారం పెట్టారు, బాగా చల్లగా ఉంది ఇసుక, వ్యవహారం బాగా పెట్టారు. తల్లి ఎవరు మాట్లాడద్దు. ఇది 4వ విడత. అంటే 4వ విడత అంటే పూర్తి స్థాయిలో ఆ రోజు పాదయాత్రలో ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4 విడతల్లో మీకు ఏదైతే అప్పున్నారో పొదుపులో ఆ పొదుపు అప్పు అంతా తీర్చే బాధ్యత నాది. 4 సంవత్సరాల కాలంలో పూర్తి చేశానని చెప్పి చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఈ రోజుతో మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదని తెలియజేస్తా ఉన్నా.
మనం ఒక్కసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన హామీలు ఇచ్చారు అనే దాన్ని ఒక 4 హామీలు చెప్తా. ప్రజలకు అందరికీ చెప్పండి ఆయన మోసాల గురించి. రేపు రాబోయే రోజుల్లో ఇస్తున్నటువంటి హామీలు ఏ విధంగా నెరవేరుస్తాడనే విషయాన్ని మీరు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఒక్కసారి బేరీ చేసుకున్న చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏందో ఒక్కసారి పరిశీలించమని కోరుతా ఉన్నా. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఘనకార్యాల గురించి 2 మాటల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పొదుపు మహిళలందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. 2014 కంటే ముందు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు, పొదుపు లక్ష్మి మహిళలారా, ఈ యొక్క పొదుపు రూపం తయారు చేసింది నేనే, వీళ్ళందరినీ కూడా విదేశాలకు పంపించి అభివృద్ధి చేసింది నేనే. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పొదుపు సంఘాలన్నీ కుదేలయ్యాయి. మన ప్రభుత్వం వస్తే రేపు మళ్ళీ పొదుపు సంఘాలను ఏ విధంగా తయారు చేస్తాను అని చెప్పి మీరు ఎంతైనా అప్పు చేయండి. 5 లక్షలు చేస్తారా, 10 లక్షలు చేస్తారా, 15 లక్షలు చేస్తారా, ఎలక్షన్ల లోపు ఎంత అప్పు చేసినా రుణమాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు చెప్పాడా లేదా అని అడుగుతా ఉన్నా. చెప్పిన మాట ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏం మారాడు అని చెప్తా. ఇంకొక మాట చెప్పాడు మీకు ఎలక్షన్ల కంటే ముందు, అమ్మా మన ప్రభుత్వం రాబోతా ఉంది, మీరు 5 లక్షల లోన్ తీసుకునే వాళ్ళకి 10 లక్షలు ఇప్పిస్తా, 10 లక్షలు తీసుకునే వాళ్ళకి 15 లక్షలు ఇప్పిస్తా, 15 లక్షలు తీసుకునే వాళ్ళకి 20 లక్షలు ఇప్పిస్తా అని చెప్పిన మహానుభావుడు, అసలు మీరు కట్టండి, వడ్డీ నేను కడతానన్న మహానుభావుడు. ఆ రోజు వడ్డీ నేను కడతాను, మీరు అసలు కట్టమని చెప్పి మీకు ఆ రోజు మాట ఇచ్చాడు. ఇంకో మాట ఇచ్చాడు, ఆడపడుచున్నారా, మీరు ఎక్కడైనా ఇబ్బందులు పడి మీ బంగారును తాకట్టు పెట్టుకొని ఉంటే బ్యాంకుల్లో, ఆ తాకట్టు పెట్టిన బంగారం నిడిపించే బాధ్యత నాది అని చెప్పి ఆ రోజు మాట చెప్పాడు. ఎలక్షన్లు అయిపోయి కొట్టకూడదు, అది మనం ఆయన అబద్ధాలు చెప్పినట్టు. ఆ విధంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను ఆ మాట చెప్పలేదు, మీకు ఎంతైనా రుణమాఫీ చేస్తానని చెప్పలేదు, మీకు ₹1,00,000 చేస్తానన్నాను తప్ప 10 లక్షలు 15 లక్షలు చేస్తానని చెప్పలేదు. ఆ ₹1,00,000 అంటే ఒక్కొక్కరికి 10,000 మాత్రమే చేస్తానని మాట మార్చినటువంటి వ్యక్తి. ఆ 10,000 సక్రమంగా ఇచ్చాడా ఒక్కసారి అంటే, ఒకసారి 3,000 బ్యాంకులు వేశాడు. ఆ 3,000 వేస్తే మాకు వడ్డీ బాగిన్నారు కాబట్టి మేము వడ్డీ కింద పట్టుకుంటున్నామని చెప్పి బ్యాంకర్స్ సార్ కూడా అన్నాడు. ఇక్కడ బ్యాంకర్స్ వడ్డీ అంతా పట్టుకుంటే ₹3,000 మొత్తం పట్టేసుకున్నారు. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉండగానే ఆ రోజు అడిగాను, ఏమ్మా ₹3,000 బ్యాంకులు వేసాం, మీరంతా సంతోషమేనా అంటే ఒక్కరు వలకలే. ఎందుకు వలకలేదు అని చెప్పి ఆలోచిస్తే, అదేముందన్నా మీరు బ్యాంకులు వేసినారు, బ్యాంకులు ఏమో వడ్డీ కింద పట్టుకున్నారు, మాకేం చేతికి వచ్చిందన్న అన్నారు. తర్వాత మేము పోయి చంద్రబాబు నాయుడుకి ఆ రోజుల్లో, సార్ ఎవరే కానీ ఒకరు కూడా సపోర్ట్లు కొట్టలేదు, ఒకరు కానీ నోరెత్తకున్నారు, మనం డబ్బులు వేసి కూడా వేస్ట్ సార్ అంటే, మళ్ళీ ఒక్కసారి చేతికి ఇచ్చాడు, 3,000 చేతులు పెట్టాడు, ఇంకొకసారి 4,000 చేతులు పెట్టాడు. ఆ విధంగా ₹7,000 మనకు వచ్చి 3,000 బ్యాంకులో పోయినాయి కాబట్టి ₹7,000 మనకు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఆ మహానుభావానికి ప్రతి నెల మనం చూస్తాం, యాదవ పథకం మనకు వర్తానేది ఈరోజు జగన్ వచ్చిన తర్వాత. అమ్మఒడి పడింది, రైతు భరోసా